కేంద్రంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మన్రేగా పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమన్నారు. ఆనాడు గాంధీని గాడ్సే చంపాడు. ఇప్పుడు గాంధీ పేరు తొలగించి మోడీ గాంధీని మళ్లీ చంపాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వీబీజీ రామ్జీ చట్టం మన్రేగాకు ప్రత్యామ్నాయం కాదన్నారు. మోడీ తెచ్చిన చట్టం అక్రమ చట్టం, పేదల పొట్టగొట్టే చట్టం, ఉపాధికి ఊపిరి తీసిన చట్టమని షర్మిల మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరు కలిసి సీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇద్దరు సీమ ద్రోహులేనని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఆందోళనలు చేయడానికి సిగ్గుండాలి అని షర్మిల ఎద్దేవా చేశారు. అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఆసరానిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తేబోతుంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరు తొలగించేశారు. మహాత్మా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే. ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపేస్తే మన మోడీ గారు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంపడానికి పూనుకున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపారు, మోడీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చంపుతున్నారు.